అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం మీ గ్రామానికి రావడంతో మీ గ్రామానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఉంటుందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంతగానో వెనుకపడేలా చేశారన్నారు. మాజీ బీఆర్ఎస్ నాయకులు వారి యొక్క సొంత లాభం తప్ప ప్రజల బాగోగులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పు వలన మిత్తినే 45,000 కోట్ల రూపాయల వరకు మిత్తిని చెల్లించడం జరుగుతుందన్నారు. గతంలో మాజీ మంత్రి ఉప ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇస్తామని ప్రజలను మోసం చేశారు. కావున వాళ్ళు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ మనం మరియు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకుని వెళ్లి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కావున రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని, దానికి కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నారాయణఖేడ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ మరియు సంగన్న, న్యాయవాది బ్రహ్మానందరెడ్డి, రాజు, గుండె రావు పాటిల్, మాజీ సర్పంచి, ఎన్కేడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహేర్ వినోద్ పాటిల్, పండరిరెడ్డి, ముంతాజ్, స్టేట్ పందిరినాథ్, మాజీ ఎంపీటీసీలు, ఎన్కేడి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధారెడ్డి, మనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకాష్ రావు పాటిల్, అశోక్ పాటిల్, విజయ్ కుమార్, చందర్రావు, వెంకటరెడ్డి, సుబ్బూరు సెట్, గోవిందరావు, అలాగే బాబురావు, గౌస్, చిస్తి, వెంకటనాయక్, శ్రీకాంత్ రావు, అలాగే దావీద్, శ్రీను, అనిల్, సుధాకర్, గణేష్, రాజు, రమేష్, నిఖిల్ రావు, కాశీనాథ్, శేఖర్, చోటు, పాటిల్, అలాగే మరియు తిమ్మాపూర్ గ్రామ ప్రజలు మరియు విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కిషన్ రెడ్డి సార్ గారే డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ ఈ రోజు కిషన్ రెడ్డి సార్ తనయుడు సంజయ్ రెడ్డి సార్ గారే మా విలేజ్ కి డెవలప్మెంట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకత ధన్యవాదాలు. అదే విధంగా మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యతో పాటు వైద్యం అనేక దృష్టి పెట్టి మన నారాయణఖేడ్ లో ఎక్కడ లేని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని స్థాపించడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారి కృషి చాలా ఉంది. సార్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. దీనికి మనకు రాబోయే తరానికి మన విద్యార్థులకే కావచ్చు, మన యువకులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కాలేజ్ కూడా మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఐటీఐ కాలేజ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక బిఎస్సి నర్సింగ్ కాలేజ్ వస్తే కూడా బాగుంటుంది సార్ మా దగ్గర. అదేవిధంగా మా తిమ్మాపూర్కి ముఖ్యంగా మా మనూరు మండల కేంద్రానికి వెళ్ళాలంటే ఇట్లా 10 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఇక్కడ మధ్యలో నుంచి పానంది రోడ్ ఉంది, దానికి ఫార్మేషన్ రోడ్ వేస్తే మాకు 3 కిలోమీటర్ అవుతుంది సార్. అదొకటి దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా అది కూడా శాంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది సార్. అదేవిధంగా కొద్దిగా చిన్న చిన్న డ్రైనేజెస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి కూడా మీరు మాకు అందిస్తే చాలా సంతోషపడతాం సార్. ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి తిమ్మాపూరు రుణపడి ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. గౌరవనీయులు నారాయణఖేడ్ శాసనసభ్యులు ఈరోజు 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు గారికి, అట్లోల సంజయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన అందరి డిఈలు, ఏఈలు వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఎంపీడీఓ మేడం, ఎంఆర్ఓ ఆఫీస్ వారికి మరియు సెక్రటరీలకు, గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, తోటి యువ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంజయ్ రెడ్డి సార్ అంటే డెవలప్మెంట్ అంటే నారాయణఖేడ్ డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఏకైక ఎవరైనా ఉన్నారంటే మన పట్టల సంజయ్ రెడ్డి సార్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తిండి మీద కూడా దాచలేదు. నేను చాలా రోజులు సాలింబడి తిరిగాక ఎలక్షన్లో తిరిగిన, మళ్ళీ ఈ రోజు తిరిగిన, మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 4-5 అవుతుంది. తినకుండా కూడా మనం ప్రోగ్రామ్స్ ముందు కంప్లీట్ చేసుకోవాలి. తిమ్మాపూర్కి వెళ్ళాలనే ఆయన లోపల అదొకటే తప్పున ఉంది. తిండి తిప్పలు కూడా లేకుండా కూడా మన నారాయణఖేడ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుందంటే అది నిజంగా మన నారాయణఖేడ్ గర్వించదగ్గట్టు విషయం. ఇంకోటి విద్య పైన కానీ మళ్ళా హాస్పిటల్స్ పైన కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ డెవలప్మెంట్, ఈ రోడ్లు ఇవన్నీ అంటే కామన్, ఎప్పుడన్నా వస్తాయి, గవర్నమెంట్ వచ్చినాయి, వర్క్ చేస్తారు. కానీ విద్య అనేది ఒకటి అభివృద్ధి జరిగితే ప్రతి గ్రామము, ప్రతి ఒక విద్య అనేది అభివృద్ధి, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో విద్య పైన కానీ మరి ఇంకొకటి వచ్చేది హాస్పిటలైజేషన్. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అవసరమైన హాస్పిటలైజేషన్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నటువంటి మన సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి.
మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అంతకంటే కూడా ఇంక ఘోరంగా ఉండి ఎలక్షన్స్ జరిగినాయి, అంటే ఆన్లైన్ ఎలక్షన్స్. వారందరూ కూడా ఆకాష్ని మన మనూరు ప్రెసిడెంట్ గెలిపేయడానికి, నన్ను నారాయణగఢ్ ప్రెసిడెంట్ గా గెలిపేయడానికి ప్రతి యువకులు, పెద్ద మనుషులు, మరి నాయకులందరూ కూడా కృషి చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఆ నమ్మకంతో మాకు ఓటింగ్ చేసి మాకు ప్రెసిడెంట్ గా చేసిరో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని భవిష్యత్తులో రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ మరి ఇంకేవైతే ఎంపీటీ జెడ్పీ ఎలక్షన్లు ఉన్నాయో యువకుల పాత్ర ప్రత్యేకంగా ఆ పాత్రను వహించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు, మరి పాత్రిక విలేకరులకు, మరి అధికార బృందానికి, మరి మా ప్రాంత నేత డైనమిక్ నాయకులు మన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి గారికి, మరి వేదికపై ఆశీస్సులైన ప్రతి ఒక్కరిని పేరు పేరు నుంచి హృదయపూర్వక వందనం. మీతో కొన్ని విషయాలు చెప్తాను. సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం, ప్రత్యేకంగా మన ప్రాంతం అదృష్టం. ఆ రోజులు మనం అందరం ఏమన్నామంటే కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి. ఆ మాదిరిగానే మీరు అనుకున్న కళలు ఈరోజు మా ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి ఒక తపన, ఒక ఆలోచన, ప్రజల కోసం నేను ఏదో చేయాలి. దరిద్ర 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి భూపార్రెడ్డిని ఖానాపూర్ పంపించి మీరు ఓట్లేసి సాన్ని కల్పించారు. అదే ధైర్యంతో, అదే ఆలోచనతో ఈ ప్రజల్ని ఏదో చేయాలి. ఈ గ్రామం రైతులది, ఈ గ్రామం యువకులది, ఈ గ్రామం మహిళలది, ఈ ప్రాంతం నిరుపేదలది. ఈ భూతల్లిని సేవ చేయాలి. వాళ్ళ నాన్నగారు ఆలోచనకి ధీటిగా, మగ ధీరుడుగా వచ్చిన జోహార్ చెప్పాలి. 1 సంవత్సరం పూర్తి చేసిన మహానాయకుడు అని చెప్తున్నాను. సంజీవ్ గారు రాగానే మీ ఆడబిడ్డలకు బస్ ఫ్రీ కాలేదా? సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగానే గ్యాస్ సిలిండర్ ఫ్రీ కాలేదా? సంజీవ్ రెడ్డి గారు రాగానే రుణమాఫీ కాలేదా? ఇవి అన్నిటికీ మీరు ప్రజలందరూ చూస్తున్నారు. ఇవి అన్ని ఎవరిచ్చారు? కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాగే నారాయణగఢ్ ప్రాంతాన్ని ఇప్పుడు ఇద్దరు కూడా ఒక చంద్రుడు సూర్యుడు లాగా ఇద్దరు కలిసి కట్టుగా వెళ్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎలా కృషి చేస్తున్నారు, ఎలా రాత్రి పగలు పని చేస్తున్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త కర్తవ్యం కూడా గ్రామాల్లో ఇంటింటి తిరగాలి, ప్రజల కష్టాల్ని చూసుకోవాలి, అది సార్ దృష్టికి తీసుకురావాలి. మీ అందరినీ సాయం చేయటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది. ఒకటే సంవత్సరంలో కోట్లాది రూపాయలు ఈ నారాయణగఢ్ ప్రాంతానికి సార్ ఎంతో డబ్బులు తెచ్చారు. ఆ డబ్బులతో గ్రామాన్ని మనం సార్ తిరుగుతూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా పాలన దీన్నే అంటారు, కాంగ్రెస్ పార్టీ దీన్నే అంటారు. సార్ చెప్పగానే అధికారులు దిగి వచ్చారు, మన ఎదురుగానే విద్యుత్ అధికారులు కూర్చున్నారు. చెప్పగానే ఫోన్ చేయగానే ఎస్పీ గారు, డి గారు, ఏఈ గారు క్షణంలోనే గ్రామాల్లో వచ్చి ప్రజల పని తీస్తున్నారు. ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉన్నారు, ఎండో గారు అందుబాటులో ఉన్నారు. ప్రజలారా మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి. మరి వచ్చే రోజుల్లో కాంగ్రెస్ జెండా గ్రామాన్ని ఎగిరించాలి, మన సత్తా చాటించాలి. మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకు శ్రీరామ రక్షగా ఉండాలని చెప్తూ సెలుచున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఒక్కసారి చదవండి. వెనుకబడ్డ ప్రాంతం నియోజకవర్గం నారాయణగఢ్కే మొదటి హక్కు అని సభాముఖంగా చెప్తా ఉన్నా. మా సోదరులారా, 1994లో మన నారాయణగఢ్ నియోజకవర్గంలో 132 సబ్ స్టేషన్ లేనేకుండే.
మరి ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 18/8/1994లో గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మరి కోట్ల విజయభాస్కర్ రప్పించి నారాయణఖేడ్లో 30 సంవత్సరాల కిందట 132 సబ్ స్టేషన్ చేసిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు కృష్ణారెడ్డికే ఘనత దక్కిందని చెప్తా ఉన్నాను. అప్పుడు పవర్ మినిస్టర్ ఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆ రోజు 30 సంవత్సరాల కింద ఆలోచన చేస్తే ఫ్యాక్టరీలకు సరిపడే కరెంటు ఈ రోజు కృష్ణారెడ్డి గారు ఆలోచన చేస్తే ఆ కరెంటు ఈ రోజు ఉపయోగించుకుంటున్నాం. అందుకే ఈ రోజు సోలార్లు వచ్చాయి. ఈ రోజు మన మనూరు మండలంలో సార్ ఇది 5వ సబ్ స్టేషన్. ఒకటి బోరంచెలు ఉంది, ఒకటి బెల్లాపూర్ ఉంది, మనూరులో ఉంది, తూర్నాలో ఉంది. తిమ్మపూర్ గ్రామం అంటే మీకు ఆనాడు ఉంది మరి రామచంద్ర పటేల్ కీర్తిశేషులు వాళ్ళందరూ నారాయణ పటేల్ మరి గ్రామానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు, మీ కుటుంబాలు ఎంబడి ఉన్నవాళ్ళు మరి రామచంద్రరావు పటేల్ గాని వాళ్ళు గాని. ఎందుకంటే మా నాయన అమ్మమ్మ ఊరు ఇదే కాబట్టి నేను ఎన్నోసార్లు ఈ గ్రామం ఇక్కడే ఉంటుంటే మేము. అందుకే తిమ్మాపురం అంటే ఒక ప్రత్యేకత ఉంది. మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా తిమ్మాపూర్ గ్రామ ప్రజలు ఎన్నడూ కూడా మరవలేరు. అందుకే ఈ రోజు డాంబర్ రోడ్లు గాని సీసీ రోడ్లు గాని ఎప్పుడైనా వస్తాయి. ఒక సబ్ స్టేషన్ వచ్చిందంటే భూమండలం ఉన్నదాకా సబ్ స్టేషన్ ఉంటుంది. పేదవాళ్లకు 2-3 ఉద్యోగాలు లభిస్తాయి. మరి కమలాపురం గాని శలిగిరకు గాని తిమ్మాపురం గాని రైతన్నలకు మరి ఏదైతే ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ గాలిపోకుండా ఓవర్లోడ్ పడకుండా మరి ఇక్కడ మరి శాంక్షన్ చేసిన ఘనత మరి కృష్ణారెడ్డి కుమారుడు. ఎప్పుడు కూడా మంత్రులను పోయిన ప్రతి ఆదివారం వెళ్ళినా ఏదో ఒక పని పట్టుకొని వస్తే ₹1,00,000 పని తీసుకొని వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని సంజీవరెడ్డి గారి తపన ఒకటే. ఎప్పుడు పోయినా 2 లక్షలు 3 లక్షలు నా డీజిల్ వృధా కావద్దని ఏదో ఒకటి మరి మంత్రులకు అరే సంజీవరెడ్డి ఇస్తుంటే ఎమ్మెల్యే అని ఆ మంత్రులే మరి బెదిరిపోతున్నారంటే మీరందరూ గెలిపించిన బాధ్యత సంజీవరెడ్డి రుణం తీర్చుకోవడానికి మీ అందరి కోసం మరి సేవ చేయడానికి మనం రాబోయే తరంలో ఈ 4 సంవత్సరాల్లో నారాయణఖేడ్ అభివృద్ధి చేసి మళ్ళీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్ ఎంపీనే ఈ ప్రజలు గెలిపించుకుంటారు. ఎందుకంటే కృష్ణారెడ్డి సార్ పదే చెప్తుండే ఈ గ్రామానికి నేను ఓటు వేయకపోతే పనులు చేయకుండా అంటుండే. చేసిన నాడే ఆ గ్రామానికి ఓట్లు వేయలేను. ఎందుకంటే కలేరు మండలంలో ఒక రాపర్తి గ్రామం ఒకదానికే పోతుంది. కృష్ణారెడ్డి సార్ ఎన్నోసార్లు అంటుండే నాకే డోర్ 2009 నిలబడ్డప్పుడు డోర్లో డాంబర్ రోడ్ అంతా ఖరాబ్ అయింది సార్ అంటే మరి నేను ఓట్లు లేకపోతే సంఘం నేను గెలిచినాక మీ ఊరికి డాంబర్ రోడ్ చేయకపోతే నేను ఓట్లు అడగా రాను అనే వ్యక్తి అంటే కృష్ణారెడ్డి గారు చెప్పారంటే ఒక్కసారి అభివృద్ధి అంటే మనం ఆలోచన చేయాలి. మనం 2 కుటుంబాల ఎంబడి ఉండి మనమందరం నారాయణఖేడ్ నియోజకవర్గంలో రాజకీయాలు అస్తయిపోతాయి. అభివృద్ధిని చేస్తే ఎట్టి పరిస్థితిలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మనం ఎందుకంటే మంత్రి పదవి రాలేదు సార్ కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే గారు 317J నరేంద్ర మోడీకి ఒత్తిడి చేస్తారా, ఎవరికి చేస్తారా, జిల్లా కలెక్టర్ చేస్తారా, ఏం చేస్తారా కానీ నవోదయ విద్యాలయం అనేది నాగల్గిరి మండలం కన్నా కంటి మండలం కన్నా పేద మండలం చేసి ఆదుకునే బాధ్యత మీది సార్. మీకు ఎందుకంటే కృష్ణారెడ్డి సారు గాని శివరావు శెట్టిగారు సార్ గారు గాని ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు మంచి పనులు చేశారు కాబట్టి పదే మీరు సువర్ణాక్షరాలతోటి లిఖింపజేయాలంటే కేంద్ర విద్యాలయం వెనుకబడ్డ ప్రాంతం కోసం అనేక అభివృద్ధి నిధులు తెచ్చి ఈ 4 సంవత్సరాలలో మళ్ళీ టీఆర్ఎస్ ఓట్లు అడిగే హక్కు లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత మీ సార్ అని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సోదరుడు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకాష్ పటేల్ గారు మరి ఈ ముఖ్య కార్యక్రమానికి దివంగత నేత ప్రీతమ నాయకుడు కృష్ణారెడ్డి గారి తనయుడు నారాయణఖేడ్ ఆశా జ్యోతి అభివృద్ధి మరి ముందుకు తీసుకుపోతున్న మన గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పట్టుల సంజీవ్ రెడ్డి గారికి తిమ్మాపూర్ గ్రామ పక్షాన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎస్సీ గారు, డిఈ గారు, ఏఈ గారు, మరి లోకేష్ అన్న గారు, మండల ఎంఆర్ఓ గారు, మరి ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీలు, అధికారులు, అనధికారులు అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం. మరి సోదరులారా కృష్ణారెడ్డి సార్ ఒకటే ఆలోచిస్తుండే నారాయణఖేడ్ వెనకబడ్డ ప్రాంతాన్ని దివంగత నేత కృష్ణారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 1989లో మొట్టమొదటిసారి శాసనసభ్యులు గెలిచినప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నారు, ఈ నియోజకవర్గం మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లో ఉన్నది కాబట్టి ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే కూడా ఎప్పుడు కూడా ఈ నారాయణఖేడ్ నియోజకవర్గానికి
ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 నియోజకవర్గాలు మంత్రి పదవులు వచ్చినాయి, కానీ నారాయణఖేడ్కు ఇప్పటి వరకు మంత్రి పదవి రాలేదని కృష్ణారెడ్డి గారు పదే అని నారాయణఖేడ్కు మంత్రి పదవి వస్తే నారాయణఖేడ్ దశ దిశ నా ఎస్సీ మైనార్టీ బీసీలను అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోవాలనే బాధ్యత కృష్ణారెడ్డి సారు పదే అంటే మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఆగస్టు 25, 2015లో మరి సారు మనందరికీ దూరమై ఈ ప్రాంతాన్ని వెనకబడం చేయడం జరిగింది. మరలా మనం 9 సంవత్సరాలు డాక్టర్ పట్టోల సంజీవ్ రెడ్డి గారి వెనువెంట ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మంజీరా నీళ్లు ఈ దిక్కులేని మేజర్ ఇరిగేషన్ మంత్రి అప్పటి మంత్రి హరీష్ రావు గారు మిడ్మానేరుకు తరలిస్తే ఆ రోజు సారు అన్నం తినకుండా 24 గంటలు 12 గంటలు ఇంటి ముందు నిరాహార దీక్ష చేసిండు ఈ ప్రాంత రైతన్నల కోసం డాక్టర్ పట్టోల సంజీవ్ రెడ్డి గారు. అదే పట్టుదలతో ముందుకు పోతే నారాయణఖేడ్ ప్రజలందరూ ఆలోచన చేసి 2023లో మళ్ళీ కృష్ణారెడ్డి గారి మరి ఆ దేవుని దయ మరి శివరావు శెట్కర్ గారు దివంగత నేత ప్రీతం నాయకులు అందరి ఆశీర్వాదం ద్వారా మనమందరం శాసనసభ్యునికి డాక్టర్ పట్టోల సంజయ్ రెడ్డి గెలిపించుకున్నాం. పదే ఎన్నోసార్లు సార్ అంటుండే ఈ వెనుకబడ్డ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద శంకరంపేటలో చెప్పడం జరిగింది, నారాయణఖేడ్ యువతరం కోసం మేము ప్రత్యేకంగా ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మీరు స్థలాలు చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకరంపేట సభలో చెప్పడం జరిగింది. కంటి మండలంకు నాగలిగిరి మండలంకు ఒక 20,000 మందికి ఉపాధి కల్పించే బాధ్యత సార్. ఎందుకంటే ఈ స్వతంత్ర సమర యోధుల నారాయణఖేడ్ గడ్డ అప్పారావు శెట్కర్ గారి శివరావు శెట్కర్ గారు కానీ ఈ స్వతంత్ర తెల్లదొరలు తరిమి కొట్టిన గడ్డను మీకు మంచిగా అవకాశాలు వచ్చాయి. ఆ రోజు 2009లో మొట్టమొదటి తెలంగాణ డిలిమిటేషన్ లో జైరాబాద్ పార్లమెంటు సురేష్ కుమార్ శెట్కర్కి అవకాశం ఇస్తే తెలంగాణ ఎడ్యుకేషన్ ఉద్యమంలో 4.5 సంవత్సరాలు అండనమైంది. ఈసారి 2023లో మిమ్మల్ని శాసనసభ్యునిగా 2024లో పార్లమెంటు సభ్యునిగా మరి ఈ రోజే 11 నవోదయ విద్యాలయాలు మరి ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. 317 ఆలోచన చేసి మరి ఎందుకంటే సార్ సంగారెడ్డిలో ఐఐటి ఉంది, ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది, ఆందోళనలో జేఎన్టీయూ ఉంది, జైరాబాద్ లో నీమ్స్ ఉంది. వెనుకబడ్డ ప్రాంతం కోసం అధికారులను సంప్రదిస్తారా ఏం చేస్తారా 317 కింద నారాయణఖేడ్ నియోజకవర్గానికి నవోదయ పాఠశాల తీసుకొచ్చే బాధ్యత గౌరవ ఎంపీది గౌరవ శాసనసభ్యులు సార్. ఎందుకు ఇయ్యరో నారాయణఖేడ్ ఇయ్యకపోతే 20,000 మంది ఎక్కడైనా ముట్టడిస్తాం. బీజేపీ ప్రభుత్వాన్ని మీరు నిలదీసే అధికారం మీకు హక్కు ఉంది సార్. 371 ఒక్కసారి చదవండి. వెనుకబడ్డ ప్రాంతం నియోజకవర్గం నారాయణఖేడ్కే మొదటి హక్కు అని సభాముఖంగా చెప్తా ఉన్నాను. మరి సోదరులారా 1994లో మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో 132 సబ్ స్టేషన్ లేనికుండే. మరి ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సభాధ్యక్షులు వినోద్ గారు తిమ్మాపూర్ గ్రామంలో 33/11 సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆశేష ప్రజానికం మొత్తం కూడా ఈరోజు హాజరయ్యి ముఖ్యంగా ఈ ప్రాంత శాసనసభ్యులు బహుశా సంజయ్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. నేను ఉదయం కొంచెం లేట్ అయింది, యాక్చువల్గా 10 గంటలకు వచ్చాను. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎన్నో పదవులు అనుభవించాను. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్వై కానించి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి 10 సంవత్సరాలు పనిచేసిన. అదేవిధంగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉస్మానియా సిటీలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న క్రమంలో ఈ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా 140 కేసులు అనుభవించి నెల తరబడి జైల్లో ఉన్న వ్యక్తిని. ఈ 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ని గిరగీసి ఉస్మానియా సిటీలో రారా అని చెప్పి తొడగొట్టి ఫైట్ చేసాం. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా ఆమె కేసులని. కానీ ఉదయం నుంచి 3:30 గంటలు మధ్యాహ్నం 3:30 గంటల వరకు నేను చాలా క్షుణ్ణంగా మీ ప్రాంత శాసనసభ్యులు
సంజయ్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేసిన. రాజకీయాల్లో చాలా అరుదైన వ్యక్తులు ఉంటారు. వాస్తవానికి 30 సంవత్సరాల కింద వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే అయితే ఎంతో పెద్ద చదువు చదువుకొని ఒక డాక్టర్ వృత్తిలో 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు గ్రామ సర్పంచ్ అయితేనే పాచనకారం జరగకుండా సర్పంచ్ అని గల్లా ఎగరేసేటువంటి సందర్భం ఈరోజు రాజకీయాలు చూస్తున్నాం మనం చాలా మందిని. కానీ 30 సంవత్సరాల కింద ఎమ్మెల్యే అయినటువంటి వారి కుమారుడు ఎంతో ఉన్నతమైన చదువు చదువుకొని కూడా ఇంత సౌమ్యంగా ప్రజల పట్ల ప్రేమాభావం, నియోజకవర్గ అభివృద్ధి పట్ల అంకిత భావం, పార్టీ పట్ల క్రమశిక్షణ, వ్యక్తుల పట్ల గౌరవం. బహుశా నేను ఈ 20 సంవత్సరాల కాలంలో నా రాజకీయ జీవితంలో విద్యార్థి దశలో నేను ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశాను డాక్టరేట్గా. చాలా తక్కువ మంది అరుదుగా ఉన్న రాజకీయ వార్డు నెంబర్ దగ్గర మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర వరకు కలన వ్యక్తి లేదు, తెలియని వ్యక్తి లేదు నాకు. కానీ నేను చూసిన రాజకీయ నాయకుల్లో సంజయ్ రెడ్డి గారిని అరుదుగా చూశాను. ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. పదవులు ఉంటాయి పోతాయి. మన కళ్ళ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు కనీసం మైకి పట్టుకోవడానికి కూడా వేసుకోలేదు. మన కళ్ళ ముందు చిరంజీవి వచ్చిండు, 20 లక్షల మందితో మీటింగ్ పెట్టిన పత్త లేకుండా పోయాడు. కానీ మన దైనందిన జీవితంలో మనకి ఈ ప్రజలు ఒక మైండెడ్ అప్పుడు చెప్తే ఈ ప్రజల పట్ల అంకిత భావంతో, ప్రేమతో, క్రమశిక్షణతోటి పనిచేసే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి సంజయ్ రెడ్డి గారు మీకు దొరకటం, వారి ప్రాంత శాసనసభ్యులుగా రావటం, ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధికి విజయోత్సవ కార్యక్రమానికి నేను రావటం ఇన్ఛార్జిగా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. సంవత్సర కాలంలోనే ఒక మంత్రి కాదు, అదేవిధంగా ఒక విప్పు కాదు, ఇటువంటి పదవి ఒక ఎమ్మెల్యే మాత్రమే. కానీ 100 కోట్ల అభివృద్ధి ఇది మామూలు విషయం కాదు. ఏదో మాటలతో చెప్తే అయ్యే విషయం కాదు. ఈ ఒక్కరోజు 20 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేశారంటే ఇది ఆషామాషి విషయం. ఇలాంటి అరుదైన వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన, మనందరిపైన, ఈ పార్టీ పైన, ఈ జిల్లా పైన, ముఖ్యంగా ఈ రాష్ట్ర పైన. నేను ఇందాక చెప్పాను కదా, రాజకీయాలు అరుదైన వ్యక్తులు ఉంటారు కదా. ఏదో సినిమాలో ఉంది కదా, ఇది చాలా అరుదైన మొక్క, ఈ మొక్కను సాదుకోవడానికి. అట్లే అరుదైన వ్యక్తి మీకు లభించింది కాబట్టి ఈ వ్యక్తిని మీరు సాదుకొని ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో మంత్రిగా ఇంకా ఇంకా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏముంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజల మీద, మీ మీద ముఖ్యంగా ఉంది. ఒక్క సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి అంటే బహుశా ఇంకా 4 సంవత్సరాల కాలంలో ఇంకా ఎంత అభివృద్ధి చూస్తారు. కాబట్టి వారి యొక్క శ్రమని, వారి యొక్క ఓపికని, వారికి శ్రమ పట్ల అకుంఠ దీక్ష, అది ఎప్పుడు కూడా నేను నిజంగా అన్న ఈ సభా వేదికగా నేను ఈరోజు నియోజకవర్గం వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఒక మంచి రాజకీయ నాయకుడు చూశాను. ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఒక ఇంటలెక్చువల్ ప్రొఫెసర్స్ కానీ ఒక మేధావి కలిస్తే అంత నాలెడ్జ్ వస్తాయి. నువ్వు ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసి, ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో డిబేట్స్ కార్యక్రమాలు పాల్గొంటే ఎంత అనుభవం వస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను సంజయ్ రెడ్డి అన్నమాట ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్నందుకు నాకు ఈ రాజకీయ జీవితంలో నాకు ఎప్పుడు లేని అనుభూతి, ఎంతకీ రానటువంటి నేను ఇంకా 10 సంవత్సరాలు ఒకవేళ రాజకీయాల్లో కూడా నాకు ఇంత అనుభవం ఒక రోజులో నాకు వస్తే నాకు తెలియదు. కానీ ఈరోజు సంజయ్ రెడ్డి అన్నమాట వల్ల నాకు వచ్చింది. అంటే ప్రజల పట్ల ప్రేమ, ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం, కుటుంబం ఎలా ఉండాలో నియోజకవర్గాన్ని అలా చూసుకున్న వ్యక్తి ఈరోజు అధికారుల పట్ల గౌరవం. బహుశా ఎక్కడ కూడా అధికారులని సభావేదికగా పిలవటం కానీ, వారు జరిగి కుర్చీ ఇవ్వటం కానీ, వారితో కలిసి భోజనం చేసే విధానంగా వ్యక్తి ఈరోజు అధికారుల పట్ల గౌరవం. బహుశా ఎక్కడ కూడా అధికారులని సభావేదికగా పిలవటం కానీ, వారు జరిగి కుర్చీ ఇవ్వటం కానీ, వారితో కలిసి భోజనం చేసే విధానం కానీ, వాళ్ళకి వడ్డించే విధానం కానీ, ఇవన్నీ కూడా నాకు సంజయ్ రెడ్డి అంతా చాలా తక్కువ ఎంత పెద్దగా నాకు వారితో అంత అంటే ఒక సంవత్సర కాలానికి తెలుసు కానీ, సంవత్సరాల కాలానికి తెలుసు కానీ వారితో పెద్దగా నాకు
అందుకు పూలం ఆడుకోవడం తప్ప ప్రత్యక్షంగా వారితో గడిపే సందర్భం లేదు. కానీ ఈరోజు చూసినాం కాబట్టి మీరు వారిని ఇంకా 4-5 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వాదం కావాలి. వారి యొక్క మంచితనం, వారి యొక్క అభివృద్ధి పట్ల వారి ప్రేమని ముందు తీసుకుంటూ వారు పడుతున్న శ్రమకి మీ అందరి చేతులు వాడు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం మీ అందరినీ. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఆషామాయిషిగా ఏదో వచ్చింది ఏదో చేస్తున్నది కాదు. ప్రతి పేదవాడి యొక్క కన్నీళ్లు, ప్రతి పేదవాడి యొక్క బాధలు కష్టాలు కన్నీళ్ళు చూడడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చేనాటికి దుర్మార్గ టిఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా దొంగల లెక్క దోసుకుని కుండల్లో ఉన్నటువంటి మొత్తం చివరికి అంతా దోసుకుని కుండలు ఉంటాయి, కుండల్లో కూడా అన్నం వండుకుంటారని చెప్పిన కుండలు కూడా బొక్కలు పెట్టి పారిపోయిన దొంగలు టిఆర్ఎస్ పార్టీ. ఇందాక అన్న చెప్తుండు హరీష్ రావు పొడుగుంటాడు, 6 అడుగులు పొడుగుంటాడు, అగ్గిపెట్టి రావు వచ్చి 100 సార్లు వచ్చి చెప్తుండు. 100 సార్లు వచ్చి ఏం చేసినామంటే 100 రూపాయల డబ్బులు కూడా ప్రకటించలేదు. కానీ సంవత్సర కాలంలో 100 కోట్లు తీసుకొచ్చి సంజయ్ రావు. నిజంగా హ్యాట్స్ అప్ అనండి నీకు. ఇలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కాదు, మోడీ కాదు, వాడమ్మ మొగుడు కూడా ఎవడేం చేయలేడు. సంజయ్ రెడ్డి అన్నని దయచేసి, అంటే నేను ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు, నాకు వారితో అనుభవం కూడా లేదు, ఈ ప్రాంతానికి రావడం కూడా కొత్త. నేను ఉదయం నుంచి చూసిందే చెప్తున్నాను. మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, నాకంటే కూడా మీకు ఎక్కువ తెలుసు. కానీ అందుకని ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దళిత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బడుగుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వం. కాబట్టి పేదల సంక్షేమం కోసం, విద్య పట్ల, వైద్య పట్ల, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మాపడానికి ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసింది. ఏమి చేయకుండా మేము అన్ని చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం దంబకా కొట్టింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఆషామాషిగా చెప్పడం కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెలకి ఫ్రీ బస్ ద్వారానే 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఒక ఫ్రీ బస్ పథకానికి 400 కోట్ల రూపాయలు. ఉచిత కరెంటుకి ఈ ప్రభుత్వం రైతులకైతే 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక నెలకి 1000 కోట్ల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంత ఆషామాషిగా మనమే చెప్పుకోవడానికి ఆయన చేంజ్ చేసిండు, నాకు రైతు బంధు వచ్చిందా, నాకు 500 రూపాయల గ్యాస్ వచ్చిందంటే వస్తాయి చిన్నగా, పుట్టంగంలోనే ఎవరిగో పోగొత్తరు. మనం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనం ఈ బాధ్యత తీసుకున్న తర్వాత ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత చాలా క్రమశిక్షణతోటి వారు నోరు కట్టుకొని వారు కనీసం ఏమి సొంత డబ్బు, ఇందాక మేము చూస్తున్న క్రమంలో ఒక గుళ్ళో పోయిన తర్వాత మహిళలందరూ వచ్చారు. సార్ నమస్కారం సార్ అంటే ఎదికి వచ్చి మీకేం కావాలమ్మా అడిగాడు. సహజంగా ఎవరైనా సమస్యలు ఏంటంటే ఎమ్మెల్యే పారిపోతుంటారు, తప్పించుకొని పోతారు, ఇంకేం నెక్స్ట్ వెళ్ళిపోతాడు. ఎదికి పోయి మీకేం కావాలంటే సార్ మాకు రేకులు, సార్ అన్నం వండుకోవడం మాకు గిన్నెలు, మాకు వెళ్ళి అంటే ఎమ్మటి పిలిపించి ఎమ్మటి వాళ్ళకి ఇప్పించిపోయండి అని చెప్పి. ఇంకోరు పక్కన బాగున్నా సార్ మాకు ఈ రోడ్లు అంటే అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకొంచెం యాడ్ చేసి ఆ రోడ్డు శాంక్షన్ అని చెప్పాడు. అంటే మీ ప్రాంత పట్ల వారుకున్న ప్రేమ ఇది సహజంగా చాలా తక్కువ మంది అరుదుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చూశాను నేను. నా 25 సంవత్సరాల్లో అరుదు అనే వ్యక్తి నేను చూసాను. కాబట్టి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ప్రభుత్వంలో ఇంకా ఉన్నతమైన స్థానంలో సంజయ్ రెడ్డి అన్న చూడాలని చెప్పిన ఆకాంక్ష, మీరు కూడా మీ యొక్క ఆశీర్వాదం కానీ మీ యొక్క సహాయ సహకారాలు కూడా వారికి ఉంటే ఖచ్చితంగా మీ ప్రాంతం ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా 2 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది. వారికి సహాయ సహకారాలు అందించాలి. ముందు కూడా వారికి మీరు సహకారం అందించి ఈ ప్రజా ప్రభుత్వంలో పేదల కష్టాలు, కన్నీళ్లు, విద్యార్థుల యొక్క సమస్యలు, నిరుద్యోగుల యొక్క రాష్ట్రంగా మనం ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నామో ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వంలో మన కళ్ళ మొత్తం కూడా సాకారం అయ్యే విధంగా సంజయ్ రెడ్డి అన్నట్టు లాంటి ఎమ్మెల్యేలు మనకుంటే మన యొక్క కళల సాకారం అయితే ఈ ప్రభుత్వం ముందుకు పోతే ఈ వర్గాల యొక్క అభివృద్ధి కుదిరింది. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదం అన్నపై ఉండాలని చెప్పి, మీ అందరి యొక్క దీవెనలు ఈ ప్రభుత్వమే ఉండాలని చెప్పని, ప్రతి పేదగాడి యొక్క కంట్లో కన్నీళ్లు తుడిసి వారి మొక్కలో చిరునవ్వు చూడటమే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ఈ ప్రభుత్వం యొక్క
ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని మా పిసిసి కమిటీ ఇచ్చినందుకు ఒక అధికార ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి కళ్ళగన్న వ్యక్తిగా 20 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మీ అంతా కూడా నా అనుభవం ఎంతనో మీ అందరూ కూడా డబుల్ అనుభవం ఉంది కాబట్టి మీ పార్టీ అధికార నాటంలో మీ అందరి భాగస్వామ్యం ఉంది. మీ అందరూ కూడా మీ గోడలు అరిగిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాని మోసి ఈ ప్రభుత్వం చేసినడానికి మీ అందరూ కూడా కష్టపడి అన్న గెలిపించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఆశీర్వదించాలా. అన్నయ్య సంజయ్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమానికి మీ యొక్క అండదండలు మీ యొక్క ఆశీర్వాదం చెప్పి తెలియజేసుకుంటూ నా అవకాశం ఇచ్చినందుకు మీ అందరితో పాటుగా అన్నతో పాటుగా వినోదానికి అందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.